గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. కలలు అందరూ కంటారు, కానీ ఆ కళ్ళు ఆకారం చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. అలా మా కళ్ళకు ఓ ఆకారాన్ని ఇచ్చింది ఈ రంగరాయ వైద్య కళాశాల. ఎంసెట్ అనే మా కన్నవాళ్ల కళ్ళ తీరాన్ని దాటి మా ఆశల సౌధానికి మనసు తెరిచి స్వాగతం పలికిన మా గేట్వే ఆఫ్ రంగరాయ. ఆనాటి మా విజయానికి, ఈనాటి మా స్థానానికి అసలు కారణం ఇప్పుడు ఇక్కడ ఉన్న మా తల్లిదండ్రులే. మేం మేల్కొంటే వారు మేల్కొని, మేము బాధపడుతుంటే వారు ఓదార్చి, మేము టెన్షన్ పడుతుంటే మమ్మల్ని సముదాయించి, తెర వెనక నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా కన్నవాళ్లకు ఈ రోజుని అంకితమిస్తున్నాం. గాంధీ విహార్, ఇదే మా మెన్స్ హాస్టల్. ఎక్కడెక్కడి నుంచో బిక్కుబిక్కుమంటూ ఇక్కడికి వచ్చి చేరిన మమ్మల్ని కన్న తల్లిలా తన చల్లని ఒడిలో చేర్చుకుని ఆకలి తీర్చి జోలపాడిన చోటు. చెప్పుకునేందుకు రూమ్లున్నా ఎక్కువ సమయం గడిపింది మాత్రం టీవీ రూమ్లోనో లేదంటే ఫోన్ బూత్లోనో. టీవీ రూమ్లో అయితే శృంగారం, లేకపోతే చిరంజీవి సినిమా, అదీ కాకపోతే క్రికెట్. వీటి మధ్య ఛానల్స్ నలిగేవి. ఏమైతేనేం సీనియర్ జూనియర్ స్నేహబంధానికి ఈ హాస్టల్ ఓ అందమైన నిలయం. ఎనాటమీ పేరు వెంటనే తెలుస్తుంది, కొరకరాని కొయ్య. ఇదే డిసెక్షన్ హాల్. కొయ్యబారిన కళేబరాలకు శస్త్రచికిత్స చేసిన, డిసెక్షన్ చేస్తూ ఓరచూపు చూసిన, మేం వైద్య విద్యలో ఓనమాలు నేర్చుకుంది ఇక్కడే. భామలు బయోకెమిస్ట్రీ క్లాస్కి వెళ్తే బోరు కొట్టిన బాబులు వెళ్లే చోటు మా క్యాంటీన్. మా కడుపులోని ఎలకలకు కళ్ళెం వేసిన చోటు. ఇతని పేరే సత్యరాజు, క్యాంటీన్ ఓనర్. పక్కన రాజు, తన మేనల్లుడు. రిలీజ్ అయిన సినిమాలు మొదలుకొని పనికిరాని చెత్త వరకు దమ్ము కొడుతూనో టీ కొడుతూనో ఇక్కడే డిస్కస్ చేసేవాళ్ళం. లేడీస్ హాస్టల్. వస్తాడు బాయ్ ఫ్రెండు ఈరోజు, రానే వస్తాడు మావాడు ఈరోజు అని అమ్మాయిలు పాడుకున్నా, ఎక్కడ 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 ఉందో తారక, అదిగో నల్లని మబ్బుల మధ్యన దాగి దాగక అని అబ్బాయిలు పాడుకున్నా, విలువైన కాలాన్ని, ఖరీదైన పెట్రోల్ని వృధా చేస్తూ దేవి అనుగ్రహం కోసం పూటకి 101 ప్రదక్షిణలు చేసిన కన్యాక్షేత్రం ఇది. సాధించింది ఏమీ లేదనుకునేరు, బేసిక్ జీరో కట్స్ కొట్టడం నేర్చింది ఇక్కడే. ప్లేగ్రౌండ్. రంగరాయ క్రీడా ప్రస్థానంలో టోర్నడోస్ శకానికి తెరతీసిన చోటు. బాల్ సైజుతో పని లేదు. అది క్రికెట్ బాల్ అయినా, వాలీబాల్ అయినా, టెన్నిస్ బాల్ అయినా, బాస్కెట్ బాల్ అయినా బరిలోకి దిగాక కప్పు కొట్టి తీరాల్సిందే. ఒక్కో విజిల్కి ఒక్కో 4, అమ్మాయిలు ఒక్కో క్లాప్కి ఒక్కో వికెట్. అది క్రికెట్లో మా ప్రస్థానం.
ఆడిటోరియం మా ఎంజాయ్మెంట్స్కి ఎగ్జామ్స్కి వేదికగా నిలిచిన చోటు. కళాకృతులతో కథం తొక్కిన చోటు, మాలోని టాలెంట్స్ని వెలికితీసిన చోటు. ప్రోగ్రామ్కి గొంతు చించుకున్న, ఎగ్జామ్స్లో గుసగుసలాడుకున్న అన్నీ అక్కడే. సైలెంట్గా ఉండేవాళ్ళు మెయింటైన్ చేసిన, నటించేవాళ్ళు జీవించిన, పాట పాడినా డ్యాన్స్ చేసినా, బోరలూదినా గోల చేసినా మాకే చెల్లింది. వేసిన విజిల్స్, ఊదిన బోరలు, చేసిన గోల చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఇదే మా మెస్. ఇక్కడ పంచభక్ష పరమాణాలు తినలేకపోయినా మేం పంచుకున్న ఆ తీయటి ఎంగిళ్ళు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇది మా సుధీంద్ర రూమ్. పగలంతా రోగుల సేవలు చేసి సేద తీరాలన్నా, సినిమాలు చూడాలన్నా, బర్త్డే పార్టీలు జరగాలన్నా, ఆఖరికి బరువెక్కిన హృదయాలతో స్లామ్ బుక్స్ రాయాలన్నా ఇదే వేదిక. టోర్నడోస్ అంటే అంతా అబ్బాయిలే అనుకుంటున్నారా? అయితే పప్పు గంగాళంలో కాలేసినట్టే. మీరే చూడండి. రచ్చేగా. 6 సంవత్సరాల మధు స్మృతులను తలుచుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆర్ఎంసీకి వచ్చినప్పుడు గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. చివరిగా ఒక మాట. ఎప్పుడో 1999 డిసెంబర్లో బంగాళాఖాతానికి 9 కిలోమీటర్ల దూరంలో ఆర్ఎంసీలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడి వాయుగుండం, అదే టోర్నడోగా మారి గత 6 ఏళ్లుగా అంతులేని ఆనందాన్ని పంచి రాబో 48 గంటల్లో తీరాన్ని దాటి ప్రపంచం అంతా విస్తరించనుంది. లెట్స్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.